అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ దెమ్. సో మీ ప్రార్థన రిక్వెస్ట్లు మీరు పెడతా ఉండండి. మేము మా ప్రేయర్ టీం మేము అందరం కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానం అంతటిని కూడా ప్రభు మన బ్రతుకులో నెరవేర్చుదురుగాక. ఆమేన్. ఈరోజు మనందరికీ ఒక ఆశ ఉంటుంది. మనం ఆరోగ్యంగా బ్రతకాలి. ఆరోగ్యంగా బ్రతకాలంటే సరైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. సరైన వసతులు మనకు ఉండాలి. సరైన పరిస్థితుల మధ్యన మనం బ్రతకాలి. చాలామంది నాకు తెలిసిన కుటుంబాలు అంటూ ఉంటారు కదా, అన్న మేము కష్టపడుతుంది దేనికోసం తెలుసా? మేము ఆరోగ్యంగా ఉండాలని ఇష్టపడుతున్నాం. మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఇష్టపడుతున్నాం. మా కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి, సమృద్ధిని అనుభవించాలి. ఇంకో మాట అంటారు కదా, మా ఇంటికి ఎంతమంది వచ్చినా వారందరికీ ఆతిథ్యం ఇచ్చే అంత మంచి ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రభు మాకు దయచేయాలంటారు. నిజమే. వాస్తవానికి దేవుడు తన ప్రజలందరినీ దీవించగలిగిన దేవుడు. ఎప్పుడు మనం దీవించబడతామంటే ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ దేవుని వాక్యం తెరుద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ మాట మనం చదవగలిగితే, నీ దేవుడిని యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని లేఖనాలు అంటున్నాయి కదా, నువ్వు దేవుని మాత్రమే సేవించగలగాలి. ఈ 2025 సంవత్సరంలో ఈ తీర్మానం పెట్టుకుందాం. అయ్యా, మనుషులు ఎంతవరకు గణపరిచాను, అధికారులు ఎంతవరకు గణపరిచాను, కానీ కాదయ్యా, వారందరినీ గణపరచడం వల్ల, వారందరినీ సేవించడం వల్ల నేను చాలా నష్టపోయాను. కానీ వాస్తవానికి ఈ సంవత్సరం ఒక చక్కటి తీర్మానం మనం తీసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో ప్రభువును మాత్రమే మనం సేవించగలగాలి. పూర్ణ మనసుతో ప్రభుని సేవిద్దాం. పూర్ణ ఆత్మతో ప్రభుని సేవించగలుగుదాం. మన బలమంతా ఉపయోగించి దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుదాం. దేవుని పరిచర్లో వాడబడదాం. దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? నీ ఆహారమును, నీ పానమును, నీ కుటుంబమును, నీ ఆరోగ్యమును ప్రభు మెరుగుపరచడమే కాదు, ఉన్నతమైన సాక్షులుగా ప్రభు నిన్ను ఈ 2025 సంవత్సరం నిలబడతారు. నేను చాలా కుటుంబాలు చూశాను. ఏ కుటుంబాలు అయితే ప్రభుని సేవించారో వారందరూ దీవించబడ్డారు. ఈరోజు మేము కూడా ఇట్లాగా ప్రభు సేవ చేయడం గల కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి సేవించడం ద్వారా, దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మా బ్రతుకులో చూడగలిగాం. ఈరోజు ఇలా సజీవులుగా ఉన్నామంటే అది ప్రభు మాకు వేసిన భిక్ష అని నేను అంటాను. ఎందుకంటే అర్హులం కాదయ్యా, మేము ఇలా నిలబడడానికి యోగ్యత లేని వారము, కానీ అయినా దేవుని సేవించడం ద్వారా ఇవాళ ఎన్నో ఆశీర్వాదాలు మేము అనుభవించగలుగుతున్నాం. సో అట్టి దీవెనలు మీరు అందరూ అనుభవించాలి. మీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన. బాధపడద్దు. దేవుణ్ణి సేవించడం ఒకటి మనం నేర్చుకోగలిగితే, మనం నేర్చుకోవడమే మన కుటుంబానికి మనం నేర్పించగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలు మన బ్రతుకులో జరిగించగలరు. ఈ సంఘమా, ఈరోజు నువ్వు ప్రభుని సేవించు. నీ ఆహారము, నీ పానము ప్రభు దీవించడమే కాదు, నీకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రభు దయచేస్తారు. ఎందుకంటే ఆరోగ్యమే ఉన్నతమైన ఆస్తి ఇప్పుడు. సో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రభా, మరొకసారి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. మేమందరం నిన్ను మాత్రమే సేవించేవారుగా ఈ దినం మొదలుకొని ప్రభా నీ సన్నిధిలో పరిచారికులుగా, ఆరాధికులుగా, ప్రార్థనాపరులుగా నిన్ను సేవిస్తూ పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను గణపరిచే కృపను బిడ్డలందరికీ మీరు దయచేయమని, వారికి ఉండే అక్కర్లు, కొరతలు మీరు తీర్చివేయండి. వారి ఆహారాన్ని దీవించండి, వారి పానములు దీవించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.